జొన్న ఆవిరి కుడమల్లోకి కాంబినేషన్ ఈ పప్పు అండి. సో యాజ్ యూజువల్ పోపు వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో 1.5 స్పూన్ వేసాను ఆయిల్. నెక్స్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపు గింజలతో పాటు మెంతులు వేయాలి. ఎందుకంటే ఇది మెంతి పప్పే. కొద్దిగా వేసుకోండి మెంతులు, మళ్ళీ చేదు వచ్చేస్తాయి. పోపు గింజలతో పాటు చూడండి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. కంపల్సరీ ఎండుమిరపకాయలే వాడాలి దీంట్లో. కొంచెం ఇది వేడెక్కాక ఇంకా మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం ఉండదు దీనికి, ఫస్ట్లోనే వేసేస్తాం పోపు. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నా, మంచి స్మెల్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కొద్దిగా ఇంగువ, ఇది మీ ఇష్టం అండి. నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు నీళ్ళు పోస్తున్నా. నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్న కందిపప్పు 1 కప్పు వాటర్ వేస్తున్నా. ఇప్పుడు కందిపప్పు వేసేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టొమాటో. లాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ కొద్దిగా చింతపండు. ఆల్రెడీ టమాటోలు వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు. ఇది ఎక్కువసేపే పడుతుంది, 4-5 విజిల్స్ వరకు పెట్టండి, అప్పుడే మెత్తగా అవుతుంది. పులుసు ఉంది కదా. ఇదిగోండి పప్పు ఇలా అయింది. పప్పు బాగా ఎనిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా బెల్లం కలిపాను. ఎందుకంటే మెంతులు వేసాం కదా, కొద్దిగా బెల్లం కలిపాను. ఇంకా దీనికి పోపు అవసరం లేదండి, ఫస్ట్లోనే పెట్టాం కదా. ఇది దీంట్లోకి చాలా బాగుంటుంది, ఆవిరి కుడుములోకి. ట్రై చేయండి.